friends, I am Nandana. I am a pharmacist cum lecturer. Welcome to my channel Nandana. ఎలా ఉన్నారండి అందరూ? In previous class already we have learned about the carbohydrate definitions and the scope of and the role of the carbohydrates. Now I am going to a small section of carbohydrates. So that on the classification of carbohydrates అన్నది it's very important for my students, not only my students అండి, ఎవరికైనా క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఏదైతే ఉందో ఇట్స్ ఇంపార్టెంట్. మీరు ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నా కూడా ఈ క్లాసిఫికేషన్లో వచ్చేవి వాటి యొక్క ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆల్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. చూద్దాం క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ వెళ్ళడానికి ముందు ఒకసారి మళ్ళీ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి అన్నది ఒక్కసారి రీక్యాప్ చేసుకుందాం. కార్బోహైడ్రేట్స్ ఆర్ ద పాలీహైడ్రాక్సీ aldehydes or ketones or their derivatives which yield on hydrolysis of any of these substances. అంటే హైడ్రాలిసిస్ జరిగినప్పుడు ఐదర్ ఆల్డిహైడ్ కానీ కీటోన్ గ్రూప్ కానీ వాటి యొక్క డెరివేటివ్స్ కానీ ఏదైనా జరుగుతుంది. హైడ్రాలిసిస్ అని అంటే ఒకసారి వాటర్ మాలిక్యూల్ దాంతో రియాక్ట్ అయినట్లయితే ఆటోమేటిక్గా మనకు ఒక కొత్త ప్రోడక్ట్ వస్తుంది. సో కార్బోహైడ్రేట్స్ గురించి డెఫినేషన్ నేను చూసుకున్నాం. పాలీహైడ్రాక్సీ, ఆల్డిహైడ్ ఆర్ కీటోన్స్ ఆర్ their derivatives which yield on hydrolysis of any of these substances. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ క్లాసిఫికేషన్ చూద్దాం. మీరు చెప్పాను నిన్న క్లాస్లో కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆల్ ఆర్ ద బయోమాలిక్యూల్స్ అన్నాము. బయోమాలిక్యూల్స్ అంటే ఏమున్నాయి? దీస్ ఆర్ హ్యావింగ్ ఏ లివింగ్ మ్యాటర్ అనుకున్నాం. అయితే బయోమాలిక్యూల్స్ కార్బోహైడ్రేట్స్ బయోమాలిక్యూల్స్ ఆల్సో అంటే కార్బోహైడ్రేట్ యొక్క బయోమాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము మ్యాక్రోమాలిక్యూల్స్ అని అంటాం. మ్యాక్రోమాలిక్యూల్స్. ఈ మ్యాక్రోమాలిక్యూల్స్ నుండి మనకి హైడ్రాలిసిస్ జరిగినప్పుడు we will get the unit of our carbohydrates. యూనిట్ అంటే ఏంటి అంటే మీకు తెలుగులో చెప్పాలి అంటే మనం హైడ్రాలిసిస్ చేసినప్పుడు మనకు వస్తుంది కదండి ఆ చిన్న పదార్థం ఏదైతే ఉందో ప్రమాణము అనేసి తెలుగులో అంటాం. ఈ మ్యాక్రోమాలిక్యూల్ నుండి వచ్చే ఆ మైక్రోమాలిక్యూల్ లేదా యూనిట్ ఏంటి అని అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ సాకరైడ్. ఈ సాకరైడ్ గురించి నేను ఇంట్రడక్షన్ క్లాస్ ఏదైతే ఉందో దాంట్లో చెప్పాను. సాకరైడ్స్ అంటే దీస్ ఆర్ హ్యావింగ్ ఏ స్వీటెన్ టేస్ట్. అంటే ఈ సాకరైడ్స్ అన్నవి స్వీట్ టేస్ట్ ఉంటాయి కాబట్టి వీటిని సాకరైడ్స్ అంటాం. దీన్ని స్వీట్ ఉంది కాబట్టి ఆఫ్ కోర్స్ వీటిని మనము షుగర్ మాలిక్యూల్ అని కూడాను అనొచ్చు. ఓకే, సాకరైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని షుగర్ మాలిక్యూల్ అనేసి అండి. స్వీట్ టేస్ట్ ఉంది. నేను నిన్నటి క్లాస్లో కూడా మీకు ఒక మాట చెప్పాను. సాకరైడ్స్ అని అంటే నాట్ ఓన్లీ ది షుగర్స్ ఇట్ ఆల్సో హ్యావింగ్ అ స్టార్చీ మెటీరియల్ అని కూడా అన్నాను. స్టార్చీ మెటీరియల్ మీన్స్ దోస్ ఆర్ హ్యావింగ్ సమ్ ఆఫ్ ద ఫైబ్రస్ మెటీరియల్. ఓకే, ఇప్పుడు ఈ షుగర్ మాలిక్యూల్ అంటే చూడండి ఒకసారి కార్బోహైడ్రేట్ ఏదైతే ఉందో అది మ్యాక్రో మాలిక్యూల్ అయితే దాని యొక్క యూనిట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద సాకరైడ్. సాకరైడ్ స్వీట్ టేస్ట్ ఉంటుంది కాబట్టి వాటిని మనం షుగర్ అని కూడా అంటున్నాం. ఓకే, నౌ కమింగ్ టు ద ఎగ్జాక్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్. క్లాసిఫికేషన్ ఎలా చేస్తాము అని అంటే ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదండి హైడ్రోలైసిస్ ఆర్ హైడ్రాలసిస్ అంటే ఏంటి? నార్మల్గా తెలుగులో చెప్పాలంటే జల విశ్లేషణ అంటాం. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నామంటే వి యాడింగ్ ద వాటర్ మాలిక్యూల్ టు దట్. దానికి వాటర్ మాలిక్యూల్ యాడ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అదేమవుతుందంటే బ్రేక్ డౌన్ అవుతుంది. తెలుగులో విచ్ఛిన్నం అని అంటారు. సో బ్రేక్ డౌన్ అవుతుంది. ఇప్పుడు కార్బోహైడ్రేట్ ఏదైతే ఉందో దానికి మనం వాటర్ యాడ్ చేసినప్పుడు మనకి కొన్ని రకాలైన నెంబర్ ఆఫ్ సాకరైడ్స్ ఏవైతే ఉన్నాయో రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే హైడ్రాలిసిస్ చేసినప్పుడు ఇఫ్ we will get one molecule of saccharide. Okay, one molecule of saccharide. ఓకే అండి, 1 నెంబర్ అనుకున్నాం.
సో సాకరైడ్ ఉన్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ మోనోసాకరైడ్. మోనో అంటే మనకు అందరికీ తెలిసిందే కదండి, ఒకటే ఉంటుంది అనేసి అని. ఈ మోనోసాకరైడ్ అంటే ఓన్లీ వన్ మాలిక్యూల్ ఆఫ్ సాకరైడ్ ఉంటుంది, అంటే ఒక మాలిక్యూల్ ఆఫ్ షుగర్ మాయిటీ అని ఉంటుంది. సో ఈ మోనోసాకరైడ్స్ని మళ్ళీ మనం హైడ్రాలసిస్ చేసినట్లయితే అది మనకి ఎటువంటి బ్రేక్ డౌన్ అయ్యి మళ్ళీ ఇంకో కొత్త పదార్థం మనకి రాదు. కాబట్టి దీన్ని ఏమంటున్నాం, మోనోసాకరైడ్ అంటున్నాం. ఈ మోనోసాకరైడ్కి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి అని అంటే గ్లూకోజ్, ఇది మనందరికీ తెలిసింది, గ్లూకోజ్, ఫ్రక్టోజ్. ఓకే, సో మాల్టోజెస్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి మోనోసాకరైడ్స్కి ఎగ్జాంపుల్స్. ఎప్పుడు ఆన్ హైడ్రాలసిస్ if we get only one molecule of saccharide then we called as monosaccharides. Is it clear? సో అంటే హైడ్రాలసిస్ చేసినప్పుడు ఒక మాలిక్యూల్ ఆఫ్ సాకరైడ్ వచ్చినట్లయితే దాన్ని మోనోసాకరైడ్ అంటాం. మోనోసాకరైడ్కి ఎగ్జాంపుల్స్ గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అయితే దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఈ ఫార్ములా ఏంటి అనేసి అంటే CH2O taken n times. ఓకే, దీన్ని మనము చేసినట్లయితే CN H2N ON ఇలా మనం రాసుకుంటాం. అర్థమైంది కదండి. CH2O టేకన్ n టైమ్స్ అంటే CN H2N అండ్ ON, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. మనం ఇంట్రొడక్షన్ క్లాస్లో చెప్పుకున్నాము కార్బోహైడ్రేట్లో 3 types ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి అని, కార్బన్స్, హైడ్రోజన్స్ అండ్ ఆక్సిజన్స్. So this is about the monosaccharide. Next we are going to the disaccharides. So disaccharides అంటే ఏంటి? హైడ్రాలసిస్ చేసినప్పుడు వన్ మాలిక్యూల్ ఆఫ్ సాకరైడ్ వచ్చినట్లయితే దట్ ఈస్ కాల్డ్ మోనోసాకరైడ్. ఈ మోనోసాకరైడ్ ఏదైతే ఉందో ఇట్ ఆల్సో హ్యావింగ్ ఐదర్ ఆల్డిహైడ్ గ్రూప్ ఆర్ కీటోన్ గ్రూప్. మోనోసాకరైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటుంది లేదా కీటోన్ గ్రూప్ అనేది ఉంటుంది. నెక్స్ట్ హైడ్రాలసిస్ చేసినప్పుడు ఇఫ్ వి గెట్ ద 2 number of సాకరైడ్స్ వచ్చినట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ డైసాకరైడ్స్. డై అంటే మనందరికీ తెలుసు కదండి, మనం చిన్నప్పటి నుండి వినే ఉంటాం. ఈ డై అంటే ఏంటి, 2 అనేసి. అంటే హైడ్రాలసిస్ చేసినప్పుడు వి విల్ గెట్ 2 number of షుగర్ మాయిటీస్. సో కాబట్టి వాటిని ఏమంటాం, డైసాకరైడ్స్ అని అంటాం. ఈ డైసాకరైడ్స్ ఏవైతే ఉన్నాయో దీనికి ఎగ్జాంపుల్స్ ఆర్ ద వాట్స్ దట్ మాల్టోస్, సుక్రోజ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే, సో మాల్టోస్, సుక్రోజ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ అవర్ డైసాకరైడ్స్. సో ఈ డైసాకరైడ్స్ ఏవైతే ఉన్నాయో అగైన్ దీస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types. దట్ ఆర్ ద రెడ్యూసింగ్ షుగర్స్. ఈ రెడ్యూసింగ్ షుగర్స్, నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఎప్పుడు కూడాను మనకి ఎక్కువగా వచ్చే క్వశ్చన్. నార్మల్గా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ లేదా ఏదైనా మన కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు షుగర్స్ అంటే రెడ్యూసింగ్ షుగర్స్, నాన్ రెడ్యూసింగ్ షుగర్స్. అసలు రెడ్యూసింగ్ షుగర్స్ అంటే ఏంటి, నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ అంటే ఏంటి, దీని గురించి కూడా మళ్ళీ మనం చెప్పుకుందాం. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. హైడ్రాలసిస్ చేసినప్పుడు ఒకవేళ ఒక షుగర్ మాయిటీ వచ్చినట్టయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ మోనోసాకరైడ్. ఆన్ హైడ్రాలసిస్ ఇఫ్ వి గెట్ ద 2 number of saccharides or the sugar moieties then we called as disaccharides. ఇఫ్ దీనికంటే అంటే హైడ్రాలసిస్ చేసినప్పుడు మోర్ దెన్ 2 తీసుకున్నట్లయితే 2 number of సాకరైడ్స్ వచ్చినట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఒలిగోసాకరైడ్స్. ఫ్రాంక్లీ చెప్పాలి అనేసి అంటే డైసాకరైడ్స్ అనేవి కూడాను ఒలిగోసాకరైడ్స్ కిందకే వస్తాయండి. ఎందుకంటే 2 or more than 2 అంటే 2 కంటే 2 లేదా 2 లేదా 2 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే. 2 కంటే ఎక్కువ అంటే ఎంతవరకు అంటే అప్ టు 10 number of the molecules అలా వచ్చినట్లయితే దాన్ని ఏమంటున్నాం మనం
ఒలిగోసాకరైడ్స్ అంటున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒకవేళ మోర్ దెన్ 10 తీసుకున్నట్లయితే, అంటే మోర్ దెన్ 10 మనకి సాకరైడ్స్ వచ్చినట్లయితే దెన్ వి కాల్డ్ యాజ్ పాలీసాకరైడ్స్. ఓకే, ఈ పాలీసాకరైడ్స్ ఏవైతే ఉన్నాయో దీనికి ఎగ్జాంపుల్స్ ఆర్ స్టార్చ్ అండ్ సెల్యులోస్. ఓకేనండి, ఇప్పుడు వరకు అర్థమైంది కదా. ఆన్ హైడ్రాసిస్ ఇఫ్ వి గెట్ ద only one molecule of sugar moiety, that is called as monosaccharide. If we get two number of molecules of a sugar moiety or the saccharides, that is called as disaccharides. If we get more than 2 or more than 2, then it is called as oligosaccharides. If we get more than 10, so then that is called as polysaccharides. ఇవన్నీ కూడాను క్లాసిఫికేషన్ అండ్ వాటి యొక్క ఎగ్జాంపుల్స్. అయితే ఇప్పుడు మనం చూద్దాం రెడ్యూసింగ్ షుగర్స్ అంటే ఏంటి, నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ అంటే ఏంటి. దీనికి వెళ్ళాలంటే ముందు అసలు మోనోసాకరైడ్ ఏదైతే ఉందో దాని యొక్క స్ట్రక్చర్ చూద్దాం. మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నానని నిజంగా ఫీల్ అవ్వకండి. ఒకవేళ నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. Okay, so now coming to the monosaccharides. On hydrolysis we will get only one molecule of sugar moiety. చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు, కానీ అర్థం అవడం కోసం మళ్ళీ మనం చెప్తున్నాం. మోనోసాకరైడ్ అంటే హైడ్రాలిసిస్ చేసినప్పుడు ఒకే మాలిక్యూల్ ఆఫ్ షుగర్ మాయిటీ వస్తుంది. ఇది మళ్ళీ ఫర్దర్ ఎటువంటి బ్రేక్ డౌన్ అవ్వదు, ఇంకా వేరే సాకరైడ్స్ ఇవ్వదు అని. అయితే ఈ మోనోసాకరైడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఐదర్ ఆల్డిహైడ్ గ్రూప్ కలిగి ఉండొచ్చు లేదా కీటోన్ గ్రూప్ కలిగి ఉండొచ్చు. సో ఇఫ్ ఆల్డిహైడ్ గ్రూప్ ఉన్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆల్డోజెస్. అంటే ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పుడు కూడాను లాస్ట్ సఫిక్స్ ఏదైతే ఉందో అది ఓస్ తోటి మనకి కంప్లీట్ అవుతుంది. ఇఫ్ మన మోనోసాకరైడ్ ఆల్డిహైడ్ కనుక కలిగి ఉన్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆల్డోజెస్. ఒకవేళ కీటోన్ గ్రూప్ ఉన్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ కీటోజెస్. చూడండి, ఓస్ ఓస్. ఓకే, కీటోజెస్. అయితే ఈ మోనోసాకరైడ్స్ ఏవైతే ఉన్నాయో నార్మల్గా వీటి వల్ల స్ట్రక్చర్ చూసినట్లయితే ట్రయోజెస్ అంటే 3 ఉన్న కార్బన్లు ఉన్న గ్రూప్ అని, లేదా 4 టెట్రోజెస్ అని, పెంటోజెస్ అని. ఒకవేళ 6 కార్బన్స్ ఉన్నట్లయితే దాన్ని హెక్సోజెస్ అనేసి అంటాం అనమాట. చూడండి, మనం మోనోసాకరైడ్కి ఎగ్జాంపుల్ చెప్పాం కదా. మోనోసాకరైడ్కి ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఏంటి అనేసి అంటే మోనోసాకరైడ్ ఏదైతే ఉందో ఒక ట్రయోజెస్ చూద్దాం. ట్రయోజెస్ చూసినట్లయితే చూడండి 3 కార్బన్స్. నార్మల్గా మనం ఏం చెప్పుకున్నాం, CH2O టేకెన్ n టైమ్స్, అంటే CN H2N ON. దిస్ ఈస్ ద జనరల్ ఫార్ములా ఆఫ్ అవర్ మోనోసాకరైడ్. ఇప్పుడు ట్రయోజెస్ తీసుకున్నాం. ఇందులో ఏమవుతుందంటే ఆల్డిహైడ్ గ్రూప్ ఏదైతే ఉందో ఆల్డిహైడ్ గ్రూప్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడు కూడాను టెర్మినల్. అంటే ఏంటంటే ఏదో ఒక ఎండ్ పాయింట్, ఎండ్ ఆఫ్ ద కార్బన్. ఓకేనండి, కార్బన్ మనం ఎన్ని ట్రయోజెస్ తీసుకుంటే 3 కార్బన్లు ఉంటాయి. అంటే అకార్డింగ్ టు ద కార్బన్స్ దాన్ని బేస్ చేసుకొని మనము ట్రయోజెస్, టెట్రోజెస్, పెంటోజెస్, హెక్సోజెస్. ట్రయోజెస్ అంటే 3, టెట్రోజెస్ అంటే 4 కార్బన్లు, పెంటోజెస్ అంటే 5 కార్బన్లు, 6 హెక్సోజెస్ అంటే 6 కార్బన్లు ఉంటే హెక్సోజెస్ అని అంటాం. అది ఎప్పుడు మనం తీసుకున్న ఒక ఆల్డిహైడ్ గ్రూప్ ఏదైతే ఉందో తీసుకున్నాం. చూడండి ఒకసారి, ఇది పైన అంటే 3 కార్బన్లు ఉన్నాయి కదా, 1, 2 అండ్ 3. సో 3 కార్బన్లు ఉన్నాయి. అయితే ఈ ఆల్డిహైడ్ గ్రూప్ ఏదైతే ఉందో ఈ ఆల్డిహైడ్ గ్రూప్ కనుక ఇట్ కెన్, అంటే ఇక్కడ ఏంటంటే ఆల్డిహైడ్ గ్రూప్ ఏదైతే ఉందో దానికి ఒక ప్రాపర్టీ ఉందన్నమాట. ఏంటి అంటే ఇట్ కెన్ అటాచ్ ఎనీ టెర్మినల్. టెర్మినల్ అంటే ఎండ్ ప్రోడక్ట్. ఎండ్ అంటే ఇప్పుడు ఎండ్ కార్బన్ అయితే ఫస్ట్ ప్లేస్లో కానీ లేదా లాస్ట్ ప్లేస్లో కానీ ఆల్డిహైడ్ గ్రూప్ ఏదైతే ఉందో అది అటాచ్ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఇది ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది కాబట్టి దీన్ని ఏమంటాము అంటే
ట్రైఆల్డోజెస్ లేదా ట్రైఆల్డోస్ అనేసి అని అంటాం. అదే ఒకవేళ కీటోన్ గ్రూప్ కనుక ఉన్నట్లయితే దానికి ఏం చెప్తాం? సో ఇక్కడ కూడాను 3 కార్బన్స్ వేసుకుంటున్నాము. ఓకే, అర్థమవుతుంది అనుకుంటున్నానండి. సో ఇక్కడ కీటోన్ గ్రూప్ ఏదైతే ఉందో ఇది దీనికి బండ గుర్తు ఏంటంటే ఇట్ ఆల్వేస్ ఇన్ ద సెకండ్ ప్లేస్ ఆఫ్ ద కార్బన్. It always attach or it always comes with the second carbon of our trioses. ఇప్పుడు మనం తీసుకున్న ఈ ట్రయోజెస్ ఇక్కడ ఆల్డోస్ ఉంది కాబట్టి, అంటే ఆల్డిహైడ్ ఉంది కాబట్టి ఆల్డోస్. ఇప్పుడు ఇదేమవుతుంది? ట్రై కీటోజెస్. అర్థమవుతుంది కదండి. సో ఆల్డోజెస్ అంటే ఆల్డిహైడ్ గ్రూప్ అనేది ఎనీ ఎండ్ కార్బన్ కి అటాచ్ అయి ఉండొచ్చు. కానీ కీటోన్ గ్రూప్ కనుక తీసుకున్నట్లయితే ఇట్స్ ఓన్లీ అటాచ్డ్ విత్ ద సెకండ్ కార్బన్. ఓకేనా? సో ఇది ఆల్డోస్ కి కీటోజెస్ కి ఉన్న డిఫరెన్సెస్. ఓకే, సో ఇది నెక్స్ట్ నేను వెళ్తున్నాను రెడ్యూసింగ్ షుగర్స్ అండ్ నాన్ రెడ్యూసింగ్ షుగర్స్. అంటే డైసాకరైడ్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ ఫర్దర్ డివైడ్ ఇంటూ 2 టైప్స్ అని చెప్పాను కదా, రెడ్యూసింగ్ అండ్ నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ అని చెప్పాను కదా. ఈ రెడ్యూసింగ్ షుగర్స్ అంటే ఏంటి, నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ అంటే ఏంటి, దీని గురించి చిన్న బ్రీఫ్గా చెప్పుకుందాం దాని గురించి. ఓకే, సో ఏం చేస్తున్నాను అని అంటే నేను ఇక్కడ హెక్సోజెస్ తీసుకుంటున్నాను. ఓకే, హెక్సోజెస్ తీసుకుంటున్నాను. ఓకే అండి, నేను హెక్సోస్ తీసుకున్నాను. కౌంట్ చూడండి, 1 2 3 4 5 and 6 కార్బన్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ కార్బన్కి ఆల్డిహైడ్ గ్రూప్ అంటే CHO ఏదైతే ఉందో ఇది ఆల్డిహైడ్ గ్రూప్. ఇది ఫస్ట్ ప్లేస్లో మనకి కనెక్ట్ అయి ఉంది. ఫస్ట్ ప్లేస్లో ఆల్డిహైడ్ గ్రూప్ అనేది మనకి ఫంక్షనల్ గ్రూప్. ఈ ఫంక్షనల్ గ్రూప్ ఏదైతే ఉందో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఆల్రెడీ ట్రయోజెస్ అప్పుడు చెప్పాను, ఎనీ టర్మినల్ ఎండ్ అంటే 6th ప్లేస్లో కానీ ఫస్ట్ ప్లేస్లో కానీ ఆల్డిహైడ్ ఏదైతే ఉందో అది మనకి అటాచ్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ చూడండి OH గ్రూప్ అంటే 5th ప్లేస్లో OH గ్రూప్ ఏదైతే ఉందో ఇది ఒకవేళ రైట్ సైడ్ కనుక ఉన్నట్లయితే దెన్ వి కాల్డ్ యాజ్ D అంటే డెక్స్ట్రో. ఇక్కడ నేను 6 తీసుకున్నాను, 6 కార్బన్ హెక్సోస్ కాబట్టి దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. గ్లూకోజ్ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు హైడ్రాక్సిల్ గ్రూప్ ఏదైతే ఉందో రైట్ సైడ్ ఉంది కాబట్టి దాన్ని మనము డి గ్లూకోజ్ అంటున్నాం. ఇక్కడ చూడండి ఇది ఫ్రక్టోజ్ యొక్క స్ట్రక్చర్. సేమ్ ఇక్కడ కూడాను 1 2 3 4 5 and 6 కార్బన్స్ ఉన్నాయి. ఓకే, కానీ ఇక్కడ కీటోన్ గ్రూప్ అనేది మనకి యాడ్ అయ్యి ఉంది. ఆ కీటోన్ గ్రూప్ ఎక్కడ ఉంది? సెకండ్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో ఫంక్షనల్ గ్రూప్ కీటోన్ గ్రూప్ అయి ఉంది. కానీ ఇక్కడ చూడండి 5th కార్బన్లో OH ఏదైతే ఉందో రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇదేంటి? డి ఫ్రక్టోజ్. మళ్ళీ చెప్తున్నాను చూడండి, మోనోసాకరైడ్స్కి ఎగ్జాంపుల్స్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్. ఆల్డిహైడ్ గ్రూప్ కనుక టర్మినల్ ఎండ్స్లో ఉండొచ్చు, కానీ కీటోన్ గ్రూప్ ఏదైతే ఉందో C+O కీటోన్ ఏవైతే ఉన్నాయో ఇట్స్ ఓన్లీ ప్లేస్డ్ ఎట్ ద సెకండ్ ప్లేస్ ఆఫ్ ద కార్బన్. ఓకే, ఇప్పుడు రెడ్యూసింగ్ నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ అన్నాం కదా. సో రెడ్యూసింగ్ అండ్ నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ ఎప్పుడు వస్తాయి అనేసి అంటే whenever 2 monosaccharides are combined అంటే 2 మోనోసాకరైడ్లు కలిసినప్పుడు మనకి డైసాకరైడ్ వస్తుంది. ఈ డైసాకరైడ్ వచ్చినప్పుడు ఆల్డిహైడ్ గ్రూప్లో ఫస్ట్ ప్లేస్ కానీ లాస్ట్ ప్లేస్లో కానీ ఆల్డిహైడ్ ఉండొచ్చు అనుకున్నాం. అలాగే ఈ కీటోన్ ఏదైతే ఉందో అంటే ఫ్రక్టోజ్ తీసుకున్నట్లయితే ఇది సెకండ్లోనే ఉండాలి అనుకున్నాం. రెడ్యూసింగ్ నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ అంటే చూడండి, ఒకవేళ ఈ ఫంక్షనల్ గ్రూప్ ఏదైతే ఉందో ఈ ఫంక్షనల్ గ్రూప్ తోటి అటాచ్ అయినట్లయితే అంటే 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అటాచ్ అయినట్లయితే అవి ఏం చేస్తున్నాయంటే ఇట్ లాస్ దేర్ రెడ్యూసింగ్ ప్రాపర్టీ. రెడ్యూసింగ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని కోల్పోతుంది. రెడ్యూసింగ్ ప్రాపర్టీని కోల్పోతుంది అంటే whenever the functional group of
ఆల్డిహైడ్ అట్ ఫస్ట్ ప్లేస్, అంటే ఫస్ట్ కార్బన్లో ఉన్న ఆల్డిహైడ్ గ్రూప్ ఏదైతే ఉందో ఇది ఇంకో మోనోసాకరైడ్లో ఉన్న ఫంక్షనల్ గ్రూప్ తోటి కనుక అటాచ్ అయినట్లయితే, ఫస్ట్ మోనోసాకరైడ్లో ఉన్న ఫంక్షనల్ గ్రూప్ సెకండ్ మోనోసాకరైడ్లో ఉన్న ఫంక్షనల్ గ్రూప్తో కనుక అటాచ్ అయినట్లయితే ఆటోమేటిక్గా ఇట్ లాస్ దేర్ రెడ్యూసింగ్ ప్రాపర్టీ. సో రెడ్యూసింగ్ ప్రాపర్టీ పోగొట్టుకుంది కాబట్టి దోస్ ఆర్ కాల్డ్ యాజ్ నాన్ రెడ్యూసింగ్ షుగర్స్. నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ అంటాం. నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ డస్ నాట్ ఫార్మింగ్ ఏ ఓసోజోన్. ఓసోజోన్ ఏదైతే ఉందో దాన్ని ఫామ్ చేయలేము. ఒకవేళ ఆల్డిహైడ్ గ్రూప్ ఏదైతే ఉందో, అంటే ఫస్ట్ పార్ట్లో ఉన్న ఆల్డిహైడ్ గ్రూప్ సెకండ్ మోనోసాకరైడ్లో ఉన్న ఫస్ట్ ప్లేస్లో ఉన్న కార్బన్ ఏదైతే ఉందో దీనితో కనుక ఇంటరాక్ట్ అయినట్లయితే ఇట్ డస్ నాట్ లాస్ దేర్ రెడ్యూసింగ్ ప్రాపర్టీ. అర్థమైంది కదండి? ఒక మోనోసాకరైడ్లో ఉన్న ఫంక్షనల్ గ్రూప్ ఇంకో మోనోసాకరైడ్లో ఉన్న ఫంక్షనల్ గ్రూప్తో కనుక అటాచ్ అయినట్లయితే ఇట్ లాస్ ద రెడ్యూసింగ్ ప్రాపర్టీ. రెడ్యూసింగ్ ప్రాపర్టీ పోగొట్టుకుంది కాబట్టి వాటిని ఏమంటున్నాం? నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ అని అంటున్నాం. ఒకవేళ ఒక మోనోసాకరైడ్ ఉన్న ఫంక్షనల్ గ్రూప్ ఇంకొక మోనోసాకరైడ్లో ఉన్న ఫంక్షనల్ గ్రూప్ కాకుండా వేరే కార్బన్తో కనుక అటాచ్ అయినట్లయితే అక్కడ రెడ్యూసింగ్ ప్రాపర్టీ దాన్ని పోగొట్టుకోదు. రెడ్యూసింగ్ ప్రాపర్టీ పోగొట్టుకోలేదు కాబట్టి దాన్ని ఏమంటున్నాం? రెడ్యూసింగ్ షుగర్స్ అని అంటున్నాం. ఇస్ ఇట్ క్లియర్? నాన్ రెడ్యూసింగ్కి డిఫరెన్సెస్. ఓకే, సో రెడ్యూసింగ్ షుగర్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో నాన్ రెడ్యూసింగ్ ఏవైతే ఉన్నాయో వీటికి ఎగ్జాంపుల్స్ ఆర్ రెడ్యూసింగ్ షుగర్స్, నాన్ రెడ్యూసింగ్ షుగర్స్. రెడ్యూసింగ్ షుగర్స్ అని అంటే ఏంటి అని అంటే ఒక మోనోసాకరైడ్లో ఉన్న ఫంక్షనల్ గ్రూప్ నెక్స్ట్ అంటే ఇంకో మోనోసాకరైడ్లో ఉన్న నాన్ ఫంక్షనల్ గ్రూప్ ఏదైతే ఉందో దాంతో అటాచ్ అయినట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ రెడ్యూసింగ్ షుగర్స్. రెడ్యూసింగ్ షుగర్స్ ఆఫ్ ఫార్మింగ్ ఓసోజోన్. మనకి రావాల్సింది ఏంటి అని అంటే ఓసోజోన్ ఫార్మేషన్. ఓసోజోన్ ఫార్మేషన్ అయితేనే దాన్ని మనం కార్బోహైడ్రేట్స్ అనేసి అని అంటూ ఉంటాం. ఇక్కడ ఓసోజోన్ ఫార్మ్ చేస్తుంది రెడ్యూసింగ్ షుగర్స్. రెడ్యూసింగ్ షుగర్స్కి ఎగ్జాంపుల్స్ ఆర్ లాక్టోస్. మీకు చెప్పాను కదండి నిన్న క్లాస్ ఏదైతే ఉందో రోల్ ఆఫ్ లేదా ఫంక్షన్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే లాక్టోస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆర్ చీఫ్ ప్రిన్సిపల్ షుగర్ ఆఫ్ మిల్క్. మిల్క్లో మనకి ఎక్కువగా ఉండేది లాక్టోస్. ఓకే, ఈ లాక్టోస్ మనకి ఓసోజోన్ ఫామ్ చేస్తుంది అండ్ ఇది రెడ్యూసింగ్ షుగర్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్ వచ్చేసి నాన్ రెడ్యూసింగ్. నాన్ రెడ్యూసింగ్ అంటే ఏంటి? రెండు మోనోసాకరైడ్లు తీసుకున్నాము. రెండు మోనోసాకరైడ్లో ఉన్న రెండు ఫంక్షనల్ గ్రూప్స్ కనుక అటాచ్ అయినట్లయితే అంటే బౌండ్ కనుక అయినట్లయితే బైండ్ కనుక అయినట్లయితే ఇట్ లాస్ దేర్ రెడ్యూసింగ్ ప్రాపర్టీ. రెడ్యూసింగ్ ప్రాపర్టీ కోల్పోతుంది కాబట్టి దోస్ ఆర్ కాల్డ్ యాజ్ నాన్ రెడ్యూసింగ్ షుగర్స్. సో నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి అనేసి అంటే దట్ ఈస్ ద సుక్రోజ్. లాక్టోస్ మనకి మిల్క్లో దొరికితే సుక్రోజ్ ఎక్కడ దొరుకుతుందండి? మీ అందరికీ బాగా తెలుసు, హనీ. ఈ హనీ మీ అందరికీ ఇష్టం కదండి. సో హనీ నుండి మనకి వచ్చేది సుక్రోజ్. ఇది రెడ్యూసింగ్ షుగర్స్, నాన్ రెడ్యూసింగ్ షుగర్స్. సో నేనేమంటానంటే ఇప్పటికి మీ అందరికీ కూడా బోర్ అయిపోయి ఉంటుంది. సో నెక్స్ట్ క్లాస్లో మనము ఐసోమరిజం ఏదైతే ఉందో దాని గురించి చెప్పుకుందాం. ఇప్పటి వరకు చెప్పింది మీకు అర్థమైనట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి ప్లీజ్. అండ్ ఒకవేళ మీకేమన్నా డౌట్స్ ఉన్నా లేదు నాకు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి.
It is useful to you, at the same time it is useful to me. Okay, signing off. Bye bye.